ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 23, 24 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ప్రేమలో ఉన్న వారికి అద్భుతమైన మార్పు రాబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజులు వీరికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరి జీవితంలో వీరు ఊహించని మార్పులను ఇప్పుడు చూడబోతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో శుక్రుని ప్రభావం మీపై ఉండటం వల్ల మీరు అనుకున్న ఫలితాలు మీకు దక్కుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతుంది. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 2 రోజులు మీకు ఎలాంటి తుఫాను లాంటి వార్త వింటారు. ప్రేమలో ఉన్నవారికి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది, పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 23, 24 తేదీల్లో అయితే ఒక తుఫాను లాంటి వార్త మీరు వినబోతున్నారు. ప్రేమలో ఉన్న వారికి అద్భుతమైన మార్పు రాబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి అయితే ఊహించని మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సమయం మీకు భావోద్వేగాలతో నిండిన సమయం కావచ్చని జ్యోతిష్య శాస్త్ర సూచనలు తెలుపబడుతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీ మనసు గాఢంగా తాకి ఆనందం, ఆశ్చర్యం, కొన్నిసార్లు బాధ, ఇలా మిశ్రమ భావాలను కలిగించే అవకాశం ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ గుండెని కదిలించే అనుభూతులు కూడా సూచిస్తున్నాయి. మొదట ఈ 2 రోజుల్లో మీకు గతంలో సంబంధం ఉన్న ఒక విషయం మళ్ళీ మీ ముందుకైతే రావచ్చు. చాలా కాలంగా మీరు మర్చిపోయిన ఒక జ్ఞాపకం, ఒక వ్యక్తి లేదా ఒక సంఘటన అకస్మాత్తుగా మీ జీవితంలోకి తిరిగి రావడం జరగవచ్చు. ఇది మీ పాత భావోద్వేగాలను మేలుకొల్పి మీరు ఎప్పుడు అనుభవించిన సంతోషం లేదా బాధను ఎప్పుడు గుర్తు చేస్తుంది. ఈ సమయంలో మీరు కన్నీళ్లు పెట్టుకోవచ్చు, కానీ అవి మీకు మనసును తేలికపరిచే కన్నీళ్ళు అవుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఎంతో దగ్గరైన వ్యక్తి నుంచి ఒక వార్త రావచ్చు. ఆ వార్త మొదట మీకు ఊహించని విధంగా ఉండవచ్చు. అది కొంతకాలంగా మీకు తెలియని ఒక నిజాన్ని బయటపెట్టవచ్చు. ఆ నిజం మిమ్మల్ని ఆశ్చర్యపరిచే భావోద్వేగానికి కూడా గురి చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ వార్త మీ సంబంధాలను మరింత బలపరచవచ్చు లేదా మీకు ఎవరి గురించి తీసుకున్న అభిప్రాయాలైనా పూర్తిగా మార్చివేయవచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా ఈ సమయంలో ఒక అనుకోని పరిమాణం చోటు చేసుకుంటుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక డబ్బు విషయం, అప్పు తిరిగి రావడం లేదా ఒక అవకాశం మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ అనూహ్యమైన లాభం మీకు
ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీరు కన్నీళ్లు పెట్టుకునే విధంగా ఈ వార్త ఉండవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో పెద్ద మార్పులు అయితే వస్తాయి. ఈ 2 రోజులు మీ ఇంట్లో కూడా కీలకమైన మార్పులు వస్తాయి. మీ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్న ఒక సమస్యకు పరిష్కారం కూడా దొరకవచ్చు. మీరు అనుకున్నట్లు జరగకపోయినా చివరికి అది మీకు మంచి చేస్తుందని మీరు గ్రహిస్తారు. ఒక కుటుంబ సభ్యుడు మీకు చెప్పే మాట లేదా చూపించే ప్రేమ మీ హృదయాన్ని తాకి మీకు భావోద్వేగాలకు గురి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక తుఫాను లాంటి వార్త వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో, ఎవరినైతే మీ వారు అనుకుంటున్నారో, మీ యొక్క రహస్యాలను చెబుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులు మీ గురించి బయట చెడు ప్రచారాలను చేస్తున్నారు. అలాగే మీపై అనేక నిందలను కూడా వేస్తూ ఉన్నారు. వారు ఏంటంటే మీ యొక్క ఎదుగుదలను ఆపివేయాలని చూస్తున్నారు. మీపై కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు, ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో కీలకమైన పాత్రను ఈ 2 రోజుల్లో పోషించబోతున్నారు. ముఖ్యంగా మీ యొక్క రహస్యాలను తెలుసుకొని బయట వ్యక్తులకు అయితే మీ గురించి చెడుగా చెప్తున్నారు. మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు మీ చుట్టూనే ఉంటారు. మీ ఎదుగుదలను ఆపివేయాలని వారు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మీ వారి చేసే ప్రయత్నాలు ఏమీ ఫలించలేకపోతున్నాయి. అటువంటి విషయం ఇప్పుడు మీకు బయటపడుతుంది. ఈ 2 రోజుల్లో మీ శత్రువులు ఎవరు, మీ యొక్క మిత్రువులు ఎవరో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ద్వారా లేదా నేరుగా మీకు ఇలాంటి ఒక తుఫాను లాంటి వార్త వినే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదట మీరు చాలా బాధపడతారు, భావోద్వేగానికి కూడా గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఎవరు మీతో ఉన్నారు, ఎవరు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఈ 2 రోజులు ఆర్ఎస్ అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే వారి నిజస్వరూపం బయటపడే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీరు వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. వారితో బంధాన్ని దూరం చేసుకుంటే మీరు మంచి ఫలితాలు పొందుతారు. కంటిన్యూ చేస్తే మీరైతే ఇంకా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అయితే గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ప్రేమలో ఉన్న వారికి అయితే అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ప్రేమలో ఉన్నవారికి ప్రేమ జీవితం విషయానికి వస్తే గనుక ఈ సమయంలో ముఖ్యమైన మలుపు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లు అయితే ఆ వ్యక్తి నుంచి ఒక స్పష్టమైన స్పందన రావచ్చు. అది మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాధానం కావచ్చు. ఆ క్షణంలో మీరు అనుభవించే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అదే సమయంలో కొందరికి ఒక నిజం కూడా బయటపడడం కొంత బాధ కలగవచ్చు. కానీ అది మీ భవిష్యత్తుకు మీకు మేలు చేసే మార్పుకు దారితీస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏంటంటే ప్రేమలో ఉన్న వారికి అయితే మీ యొక్క భావాలను ఎదుటివారు అర్థం చేసుకున్నట్లు అయితే ఈ సమయంలో మీ ప్రేమ బంధం మరింత బలంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే ప్రేమలో ఉన్న వారికి ఒక స్పష్టత వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో ఈ 2 రోజుల్లో భావోద్వేగపూరితంగా ఉంటుంది. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడం లేదా మీరు ఆశించిన ఒక అవకాశం పొందడం. ఈ సందర్భంలో మీకు గర్వంగా, ఆనందంగా ఫీల్ అయ్యి మీ కష్టానికి ఫలితం దక్కిందని మీరు భావించి కన్నీళ్లు పెట్టుకోవచ్చు. ఈ సమయంలో మీకు ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. భావోద్వేగం వచ్చినప్పుడు మీరు స్థిరంగా ఉండాలి. ఆనందం, బాధలో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు ముఖ్యం. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచించి ముందుకు సాగాలి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ 2 రోజుల్లో మీకు ఒక అంతర్ముఖ ప్రయాణం ఉండవచ్చు. మీ గురించి, మీకు జీవిత దిశ గురించి లోతుగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఈ 2 రోజులు దేవునిపై విశ్వాసం పెంచుకోండి. ఈ సమయం మీకు మరింత ధైర్యం, శాంతి పొందుతారు. వృశ్చిక రాశి వారికి మరో 2 రోజుల్లో అయితే శుక్రుని ప్రభావం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చూస్తారు. కెరియర్ పరంగా, వ్యాపార పరంగా కొన్ని మార్పులు చూస్తారు. కార్యాలయంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.
కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి అనుకూలం. వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందుతారు. ఆర్థిక పరంగా చూసుకుంటే ధనలాభం ఉంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా ప్రేమ పరంగా చూసుకుంటే కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. భాగస్వామితో మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు ఈ 2 రోజులు బాగా అర్థం చేసుకుంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. యోగా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో వ్యాపారంలో మీరు ఊహించని లాభాలను చూస్తారు. కుటుంబ సభ్యుల యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రేమ బంధంలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే యొక్క వృశ్చిక రాశి వారికి ఊహించని విధంగా ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఏంటంటే ప్రేమలో ఉన్నవారు మీరు నిజాయితీగా ప్రేమిస్తే మీ ప్రేమ విషయాన్ని మీ పార్ట్నర్కి చెప్పినట్లు అయితే మీ ప్రేమ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు అయితే గణపతి ఆరాధన, గురు భగవానుని ఆరాధన అంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.